గురువుగారు, మరి రేపు చాలా పెద్ద పండుగ. మన తెలుగు వారందరికీ ఎంతో గొప్పదైన పండుగ ఉగాది పండుగ కాబట్టి, మరి ఇంట్లో ఉండి ఎలాంటి పూజలు కార్యక్రమాలు చేసుకోవాలంటారు? ఏ దేవతారాధన చేసుకుంటే మంచి జరుగుతుందంటారు? ఒక్కసారి వివరించండి గురువుగారు. చాలా మంచి ప్రశ్న తల్లి. ఏ దేవతను ఆరాధించాలి ఏమిటి అని అనుకోవడము చాలా ముఖ్యమైనటువంటిది. మామూలుగా రేపు ఉగాది పండుగ. ఉగాది అంటే చైత్ర శుద్ధ పాడ్యమి. చైత్ర శుద్ధ పాడ్యమి అనగానే మనం ఉగాది పండుగ అనగానే ఉగాది అని అంతవరకే తీసుకుంటాం. అయితే మనకు తెలుగు వత్సరాది పండుగ అంటే మాసములలో చైత్రమాసము మొట్టమొదటిది, అలాగే తిథులలో పాడ్యమి మొట్టమొదటిది. చైత్ర శుద్ధ పాడ్యమి అనేటువంటిది వస్తూ ఉన్నది. పైగా ఎప్పుడు మంగళవారం నాడు ప్రారంభమైనది. మంగళవారము ప్రారంభమైంది అంటే మంగళకరుడు కుజుడు యోగవంతుడే. మనము ఎప్పుడైనా కూడా ముందు కుజుడు కాబట్టి అబ్బా అవి చేస్తాడు ఇవి చేస్తాడు, ఈ నష్టాలు జరుగుతాయి ఆ నష్టాలు జరుగుతాయి అనేటువంటిదే కాదు. మనము ఏదైనా ఉదయం లేవంగానే పాజిటివ్ థింకింగ్తో ఆలోచన చెయ్యాలి. ప్రతిదీ కూడా ఉంటాయి, చెడు ఉండకుండా ఉంటుందా? జీవితంలో ఉంటుంది, కానీ దాన్ని పెద్దగా చేసుకుని మంచిని తక్కువగా మాట్లాడుకుంటున్నాం. మనం నిరంతరం చెడు గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. తప్పు. మనం మంచి గురించి చెప్పుకుందాం. అందరూ బాగుండాలని కదా కోరుకోవాలి. ఈ సంవత్సరము కళ్యాణాలు కావాల్సిన వాళ్ళ కళ్యాణాలు అవుతాయి, అంతా బాగుంటుంది. ఉగాది అనగానే ముందు తెల్లవారుజాముననే నూనె తైలము తలకు పెట్టుకొని స్నానము చెయ్యాలి. అభ్యంగన స్నానం అంటారు. క్షమించాలి గురువుగారు, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేయాలి. అలాగే.